వెల్కమ్ టు బన్నూరు వారి వంటిల్లునండి. చూడండి, కనపడుతున్న మామిడికాయతో మనము తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అంతా చెక్కు తీసేసి దీన్ని తురిమిన పీటతో నేను తురుముకున్నాను. తురిమితే ఓ 2 కప్పులంతా మనకు తురుము వచ్చిందండి. దానికి తగినంత ఉప్పు కారాలన్నీ వేసుకోవాలి. మనము సగం స్పూన్ అంత మెంతులు, ఓ స్పూన్ అంత ఆవాలు వేసి వేయించేసి దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను. తర్వాత సగం కప్ అంత నూనె వేసి ఆ నూనె కాగగానే కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, తర్వాత కరివేపాకు వేసి ఇంగు కూడా వేసాను. కాబట్టి పోపు గింజలన్నీ వేసుకోవచ్చు మీరు. నేనేమో అది వేయలేదు. ఇంగు అవి వేస్తేనే చాలు, కమ్మగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో తురుములేకి మనము 2 స్పూన్ల కారము, తర్వాత మెంతులు, ఆవాలు పొడి, ఇంకా ఉప్పు 1.5 స్పూన్ అంతా వేసి కలిపేసేసి తర్వాత మనము వేసుకున్న పోపు అంతా కూడా ఇందులో కలిపి ఓ డబ్బాలోకి వేసి పెట్టేసుకున్నామంటే బాగుంటుందండి, నిలవ ఉంటుంది. ఇది ఇప్పుడు చూడ్డానికి ఇలా ఉంది, తర్వాత నూనె తేలుతుందండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.